అప్పుల గురించి ఒకసారి మాట్లాడుకుంటే బాలగారు, ప్రభుత్వం మారుతున్న దగ్గర నుంచి లేదు ఎలక్షన్స్ క్యాంపెయిన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా 10 లక్షలు 12 లక్షలు 14 లక్షలు అప్పులు అయిపోయినాయి, రాష్ట్రం అధోగతి పాలైపోయింది అని చెప్పి ప్రచారం చేసినటువంటి ప్రస్తుత గవర్నమెంట్కి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత కూడా అసెంబ్లీ వేదికగా కూడా గవర్నర్ గారి ప్రసంగం ద్వారా కూడా 10 లక్షల కోట్లు అని చెప్పించారు. ఫైనల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ పెట్టే పరిస్థితి వచ్చేటప్పటికి 5,90,00,000 కోట్లు ఎంతో చెప్పుకొచ్చారు. అప్పటికే ఈ ప్రభుత్వం చేసిన అప్పులు కొంత, గత ప్రభుత్వంలో చేసిన అప్పులు కొంత, అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అప్పులు కొంత, రాష్ట్రానికి విభజన ద్వారా వచ్చిన అప్పులు కొంత, ఇవన్నీ కలుపుకుంటే 5.90 వాళ్ళే అసెంబ్లీ వేదికే చెప్పారు. మళ్ళీ అదే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా రీసెంట్గా ఇక్కడ మాట్లాడుతూ మళ్ళీ 10 లక్షల కోట్ల అప్పులు చేసిపోయారు అంటారు. ఇంక చంద్రబాబు నాయుడు గారు ఇంకా మిగతా మంత్రులు అయితే ఇంక ఎక్కడికి పోయినా ఇంక వాళ్ళకి అదే అసెంబ్లీ వేదికే కూడా 10 లక్షల కోట్లే. నేను ఏమంటున్నా అంటే, నాది చిన్న అప్పీల్ ఒకటే ప్రజలందరికీ. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ అనుకుంటారు నాకు తెలిసి, ఆయన సేమ్ అబద్ధాలు చెప్పాడు. ఇప్పుడు చాలా మంది అబద్ధాలు మిస్లీడింగ్ చేస్తున్నారని చెప్పేసి కేసులు పెడుతున్నారు. ఆ మాటని దయచేసి ప్రతి ఒక్కరు ఆయన ముందు కేసు పెట్టండి పోయి. ఎందుకంటే ఒక మంచి పొజిషన్ ఉన్న వ్యక్తి మిస్లీడింగ్ చేస్తున్నాడు. ఆయన మిస్ఇన్ఫర్మేషన్ డిస్ఇన్ఫర్మేషన్ ఇస్ వెరీ డేంజరస్ దాన్ ఎనీథింగ్. తప్పది. ఎందుకంటే నువ్వే ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉండి రికార్డెడ్గా మాట్లాడాల్సిన రెస్పాన్సిబిలిటీ పొజిషన్లో ఉండి అసెంబ్లీలో నువ్వు ఒకటి చెప్పి బయటకు వచ్చి నువ్వు మిస్లీడింగ్ చేయడం అంటే అర్థం ఏంటి? దానివల్ల నువ్వు ఇట్స్ క్రియేట్ ఎ న్యూసెన్స్, ఇట్స్ క్రియేట్స్ ఎ వైలెన్స్, ఇట్స్ క్రియేట్స్ ఎ అన్సస్టైనబిలిటీ ఆఫ్ సొసైటీ, ఇట్స్ క్రియేట్ పబ్లిక్ డిజార్డర్, ఇట్స్ క్రియేట్ లా అండ్ ఆర్డర్. ఫస్ట్ ఆయన మీద కేసులు పెట్టండి. ఇలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రజలంతా మొత్తం అంతా ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి. ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకునేది. ఆయన మీద గవర్నర్కి కంప్లైంట్ ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి బేసిక్స్ తెలియకుండా ఏ విధంగా ఆయన రాజ్యాంగాన్ని ఫైనాన్స్ మినిస్టర్గా నడుపుతున్నాడు. గవర్నర్ గారు కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తారు? గవర్నర్ గారి చేత 9,50,000 కోట్లు అని చెప్పి చెప్పించారు కదా ఆయన చేతనే, అదే అసెంబ్లీ వేదికగా. తూర్పు ఎటువైపు ఉందో ఒకసారి చూసుకొని అందరూ అటువైపు దండం పెట్టండి. అంతకుమించి మనం ఏం చేయలేము. అంతకుమించి మనం ఏం చేయలేము. ఇంకా వదిలేటవేనా ఇంకా దాన్ని? అంతే కదా. ఇంకా లేదు, వాళ్ళు చెప్పినటువంటి 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు సాధకం చేయడానికి వీళ్ళు విపరీతమైనటువంటి అప్పులు చేసుకుంటూ పోతున్నారా? మేబీ అయ్యిండొచ్చు. సరే, ఒకవేళ అలాగే అనుకుందాం. చేసిన అప్పులన్నీ తీసుకొచ్చిన డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? సో సంక్షేమం ఇచ్చారంటే లేదు, రాష్ట్రంలో ఏమైనా కొత్తగా వీళ్ళు ఏమైనా డెవలప్ చేయించారంటే అది లేదు, ఉన్నదాన్నే గుంతలు పూడుస్తున్నారని వాళ్ళే చెప్తున్నారు. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు కూడా మీ ఊరికి ఇంకా గుంతలు పోవలేదా, వరుస పెట్టి పూడ్చుకుంటూ వస్తున్నారు, మీ టైం ఇంకా వచ్చినట్లేదు, మీ రోడ్లకి వచ్చేస్తారు వాళ్ళు, నేను త్వరగా అవి కూడా కంప్లీట్ చేయమని చెప్తానని చెప్పి 10th క్లాస్లో పాస్ అయిన వాళ్ళు, మంచి మార్క్స్తో పాస్ అయిన వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్లో వాళ్ళు అడిగినటువంటి ఇంకా మా రోడ్డుకి ఇంకా గుంతల రోడ్లే ఉన్నాయి సార్ అని. ఏంటి నేను ఒక క్వశ్చన్ చెప్పనా? పంచాయతీ నిధులు, మున్సిపాలిటీ నిధులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎక్కడ వచ్చే నిధులు అక్కడ ఎందుకు ఖర్చు పెట్టట్లేదు? నా క్వశ్చన్ సింపుల్. ఎక్కడ వచ్చే నిధులు మనం ట్యాక్స్ ఎందుకు కడుతున్నాం? క్వార్టర్లీ ట్యాక్స్ ఎందుకు కడుతున్నాం? పన్నులు ఎందుకు కడుతున్నాం? అక్కడ లోకల్ మున్సిపల్ కార్పొరేషన్లకు మనం ఎందుకు డబ్బులు కడుతున్నాం? అక్కడ నిధులు అక్కడికక్కడ ఎందుకు ఖర్చు పెట్టట్లా? ఓకే, ఎటు పోతున్నాయి డబ్బులు? ప్రజలు వాటి మీద ఆర్టీఎల్ పెట్టండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న మీడియా వ్యవస్థ అంతా సపోర్ట్ చేస్తుందా అంటే మీడియా వ్యవస్థని మనం ఎప్పుడు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాపం వాళ్ళకి కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి. కొన్ని మీడియా వ్యవస్థలు కొంతమందికి సపోర్ట్ చేస్తాయి, కొన్ని మీడియా వ్యవస్థలు కొంతమందికి సపోర్ట్ చేస్తాయి. మీకు సోషల్ మీడియా ఉంది, వెపన్ ఉంది, మంచి వెపన్ అది సోషల్ మీడియా అనేది. దాంట్లో ప్రతి ఒక్కరు క్వశ్చన్స్ని రేస్ చేయండి. మీ అందరు ఫేస్బుక్స్ లేవా? క్వశ్చన్స్ రేజ్ చేయడం అనే మాట పక్కన పెట్టండి. ఏదో పోస్ట్ వచ్చింది, ఇదేదో ఇలా జరుగుతుందంటే చూడండి అని చెప్పి ఫార్వర్డ్ చేస్తేనే కేసులు పెట్టి లోపలేసేస్తున్నారు కదా. తప్పుడు కేసులు పెడితే అదనండి. అంటే ఇప్పటి వరకు పెట్టిన ఏవి మీ దృష్టికి రాలేదా? వచ్చినవని ఆల్మోస్ట్ అందరికి న్యాయాలు జరిగాయి. న్యాయం తర్వాత న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా పక్కన పెట్టండి. ఫస్ట్ ప్రతి ఒక్కరి మీద కేసులు అయితే బుక్ అవుతున్నాయి కదా. కేసు బుక్ అయిందంటే తప్పుడు కేసు పెట్టినందుకు వాళ్ళ మీద కూడా కేసు అవుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం కదా, ఒక DG ర్యాంక్ లో ఉన్న వ్యక్తిని కూడా లోపలేసారు తప్పుడు కేసు అని చెప్పేసి. అలానే వీళ్ళ మీద కూడా కేసులు అవుతాయి తప్పుడు కేసులు పెట్టేందుకు. డౌట్ ఉందా మీకు ఏమన్నా? తప్పుడు కేసులు పెడితే కేసులు అవుతాయి, ఓకే, తర్వాత సంగతి. ముందు పెడుతున్నారు, పెట్టేస్తున్నారు, వీళ్ళని తీసుకెళ్లి లోపలేస్తున్నారు, దాని ద్వారా సమాజంలో ఒక భయాన్ని అయితే క్రియేట్ చేస్తున్నారు కదా. దానికోసమే మీరు ఎవరు కంగారు పడకండి. త్వరలోనే న్యాయసురక్ష.com అని మేము ఒక వెబ్సైట్ని కూడా లాంచ్ చేయబోతున్నాం. ఇలా పీడింపబడిన జనాలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మీ గ్రివెన్సెస్ని దాంట్లో పెట్టండి. మా టీం మీ దగ్గరకు వచ్చేసి అలాంటి తప్పుడు కేసులు ఎవరైనా పెట్టినా, మిమ్మల్ని తప్పుడుగా ఎవరైనా అరెస్ట్ చేయాలని ట్రై చేసినా, వీఆర్ దేర్ టు ప్రొటెక్ట్ యూ.
ఉమ్. ఈ సమాజం ఇంకా మనం మేలుకోకపోతే కష్టం అండి. ఓకే. వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఆల్టర్నేట్ సిస్టమ్ టు ఉమ్. ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. ద లా ఇస్ గివెన్ ఎ రైట్ టు అస్ టు సెల్ఫ్ ప్రొటెక్షన్. మీరు అటువంటి సిస్టాన్ని, ఆల్టర్నేట్ సిస్టాన్ని తీసుకురావడం కావచ్చు, లేదంటే క్రియేట్ చేయడం కావచ్చు, తప్పు కాదు. కానీ అటువంటి పరిస్థితులు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది రాష్ట్రంలో అంటే ఏం చెప్తారు? ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్ రాజ్యాంగంలో కల్పించింది. సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇస్ ఇట్స్ ఇంపార్టెంట్, ఇట్స్ నీడ్ అనేది. ఇట్స్ ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్. అది ప్రతి వ్యక్తికి ఉంది. అంతే. దాన్నే మేము ఒక గ్రూప్ గా క్రియేట్ చేస్తున్నాం అంతే. సింపుల్. ఓకే. ఎవరికి అన్యాయం జరిగినా మీది ఖచ్చితంగా సురక్షలో ఒక సోషల్ యానిమల్ గా, ఐఎమ్ నాట్ సేయింగ్ సోషల్ హ్యూమన్, ఒక సోషల్ యానిమల్ గా. ఎందుకంటే మిగతా అనిమల్స్ కూడా మనమే ప్రొటెక్ట్ చేయాలి, అడవుల్లో ఉన్న అనిమల్స్ కూడా మనమే ప్రొటెక్ట్ చేయాలి. సో వీఆర్ ఆల్సో బీయింగ్ అన్ అనిమల్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మోస్ట్ ప్రాబ్లీ త్వరలో. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది వెబ్సైట్, త్వరలో లాంచ్ చేస్తాం వెబ్సైట్ ని. మీరు ఇప్పుడు దాకా కనీ విని ఎరగని విధంగా మీకు ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి నో. ఆ ప్రాబ్లం మా దగ్గరకు వస్తే మేమే మీ దగ్గరకు వస్తాం. ఓకే. ప్రాబ్లమ్ వెతుక్కుంటూ మీ దగ్గరకు వచ్చి సాల్వ్ చేస్తాం. దట్ కైండ్ ఆఫ్ సిస్టమ్ వీఆర్ గోయింగ్ టు బి డెవలప్. సో ప్రజలు కూడా గమనించండి, రాబోయే ఎలక్షన్స్లో మాలాంటి వాళ్ళని, కొంచెం ఇంటలెక్చువల్స్గా ఉన్న వాళ్ళని, న్యూట్రల్గా ఉన్న పర్సనాలిటీస్ని, వాళ్ళని మీ ఎమ్మెల్యేలుగా ఎన్నుకోండి, మమ్మల్ని రాజ్యాధికారంలోకి తీసుకురండి. మీకు చీమ కుట్టకుండా చూసుకునే బాధ్యత మాది. ఓకే. మీకు కంటి మీద ఒక దుమ్ము రేణువు కూడా పడకుండా చూసుకునే బాధ్యత మాది. ఎందుకంటే రాజ్యాంగం మాకు చెప్తూ ఉన్నాయి ప్రజలను ఎలా చూసుకోవాలనేది. ఒక పొలిటికల్ సైన్స్ చేసిన స్టూడెంట్గా నాకు తెలుసు, చట్టాలను చదివిన వ్యక్తులుగా మాకు తెలుసు, మీరు ఎంత బాధలు పడుతున్నారో మాకు తెలుసు. ఈ చట్టాలన్నిటి మీదే కదా మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రతి ఒక్కరు ప్రమాణం చేసి వస్తున్నారు. షెడ్యూల్ 3 అండి, నేను అదే అంటున్నాను. బ్రీచ్ ఆఫ్ ఓత్ చేస్తున్నారు ఇప్పుడు అది కాన్షియస్ మనకు ఉండాలి, అది నాకు కాన్షియస్ ఉండాలి. నేను కూడా అన్నం తింటున్నా, నేను కూడా ఒక మనిషిని, నాకు ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, బంధువులు ఉంటారు, నాకు కాస్త సెన్స్ ఉంటారు. అరే ఒక వ్యక్తికి ఏదైనా జరుగుతుందంటే అయ్యో పాపం అనే పరిస్థితుల్లో మనం ఉండాలి. అలాంటి సెన్సిటివ్ ఆఫ్ మైండ్ నాకు లేదు అంటే డూ యూ థింక్ ఐఎమ్ ఎ హ్యూమన్? నో, ఐఎమ్ ఎ రోబో. దెన్ మనము చాలా చూస్తుంటాం, పాపం మా తెనాలిలో లాఠీ తీసుకొని కొడుతుంటే ఒక హోమ్ మినిస్టర్ ఏంటండి చెప్పేది? హ్యూమన్ వైలేషన్స్ ని ఎంకరేజ్మెంటా? ఇస్ దిస్ అ జోక్ ఆఫ్ ద స్టేట్? ఒక హ్యూమన్ ని వైలేట్ చేస్తుంటే, కుడుతుంటే యువర్ గైస్ ఆర్ గోయింగ్ టు సపోర్ట్? హౌ డేర్ యువర్ సెల్ఫ్? యువర్ బీయింగ్ అన్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ. Is this not a violation of oath? Is this not a violation of the fundamentals? Is this not a crime? Is this not the joke of the state? I really utter surprise. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మరి మీ మీద దాడికి రావట్లేదంటే ఓకే, వెల్కమ్, ఆల్వేస్ వీఆర్ రెడీ. ఐఎమ్ నాట్ ఎ పొలిటీషియన్ రైట్ నౌ, బట్ ఐ విల్ బికమ్ ఎ పొలిటీషియన్ వన్ ఫైన్ డే మార్నింగ్. ఓకే. బట్ నాట్ లైక్ దిస్ పొలిటీషియన్. ఇప్పుడున్న పొలిటీషియన్స్ లాగా కాదు మేము. ఐ బికమ్ ఏ పొలిటీషియన్స్ వన్ ఫైన్ డే మార్నింగ్, బట్ నాట్ లైక్ దిస్ లయింగ్. ఇట్స్ అ ట్రూత్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ట్రూ స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్స్ వి విల్ డెలివర్. ఓకే. Will protect the each and every personality, each and every human being, each and every social animal rights and responsibilities. That's how we deliver. వాళ్ళు ప్రమాణం చేసి అబద్ధాలు చెప్పి మీకు ఇప్పుడు దాకా చేయట్లేదు. కానీ నా అప్పీల్ ఒకటే, ప్రజలందరికీ కూడా దయచేసి ఒక్క టర్మ్, ఒక 5 సంవత్సరాలు మీరు ఎన్నోసార్లు అంటున్నారు, వాళ్ళని చూసాం, వీళ్ళని చూసాం, ఈ గతి లేక వీళ్ళకేసాం, గతి లేక వాళ్ళకేసాం. దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఒక్క టర్మ్ ఇండిపెండెంట్ గా ఇంటెలెక్చువల్స్ గా ఉన్న ఎమ్మెల్యేలను ఎన్నుకోండి. బ్యాలెట్ పేపర్లో 20 మంది 30 మంది నామినేషన్స్ వేస్తున్నారు. ఎందుకు మీరు డబ్బుల గురించో, ఇంకో దాని గురించో, ఫ్యామిలీస్ బ్యాక్గ్రౌండ్ గురించో, ఎక్స్పీరియన్స్ ఉందని వాళ్ళు ఇప్పుడు దాకా మీకు ఏం చేసింది లేదు. దయచేసి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. 2024 ఎలక్షన్స్ బిఫోర్ కూడా జడా శ్రవణ్ కుమార్ గారు కూడా, ఆయన కూడా ఒక పార్టీ పెట్టి అన్ని పార్టీ నియోజకవర్గాల్లో ఉన్న మనుషులను నిలబెడతారని చెప్పి సేమ్ ఇదే క్వశ్చన్స్ వేశారు. మీ క్వశ్చన్ చెప్తాను. జాడా శ్రవణ్ కుమార్ గారు ఆయన పార్టీ పెట్టకుండా, ఆయన పార్టీ పెట్టించే టైంలో, ఆయన పార్టీ పెట్టడానికి వెనకాల ఉండి సపోర్ట్ చేసిన వ్యక్తి నేను. ఓకే. మేబీ ఆ కొన్ని
డిస్ప్యూట్స్ ఉండడం వల్ల ఇప్పుడు అతని రూట్ ఎంచుకున్నారు, మనం అతనితో కలవట్లేదు, రైట్. ఇప్పుడు ఆయన చేసే దాంట్లో నిస్వార్థం ఉందా స్వార్థం ఉందా ఏంటి అనేది ఐ కాంట్ సే. ఆయన ఏం చేశారు, ఆయన చేసింది రైట్ రాంగ్ అనేది నాకు వచ్చిన కాదు. బట్ ఒక ఎక్సర్సైజ్ అయితే చేశాడు ఈ ఫెర్టిలిటీ నుంచి, అడ్వకేట్ ఫెర్టిలిటీ నుంచి చెప్తున్నా. గతంలో శ్రవణ్ గారు వచ్చారు, ఇప్పుడు బాలా గారు వస్తున్నారు. వన్ ఫైన్ డే ఐఎమ్ బికమ్ ఏ పొలిటీషియన్ అని చెప్తున్నారు. నేను అదే అంటున్నా, ఐఎమ్ బికమింగ్ ఏ పొలిటీషియన్ ఇన్ ద సెన్స్ పబ్లిక్ ఉన్న ఇష్యూస్ సాల్వ్ చేయాలి అంటే పొలిటికల్ పవర్ తప్ప ఏ పవర్ పనికిరాదు ఈ సిస్టమ్ లో. ఎందుకంటే డెమోక్రసీ ఈజ్ హైయెస్ట్ పిరమిడ్. మన సిస్టమ్ లో హైయెస్ట్ పిరమిడ్ ఏదైతుంది? పొలిటికల్ సిస్టమ్. సో పొలిటికల్ సిస్టమ్ రాక తప్పదు. చట్టాల్లో ఎంతవరకు న్యాయం చేయగలుగుతామో, చట్టానికి అనుగుణంగా ఉన్న వాటిలో కొన్ని మాత్రమే న్యాయం చేయగలుగుతాం. బట్ ఈ రోజు ఉన్న సిస్టమ్ ఏ సిస్టమ్ కూడా కరెక్ట్ లేవు. ప్రతి సిస్టమ్ లో రైట్ కాయిన్ ఉంది, లెఫ్ట్ కాయిన్ ఉంది. సో రైట్ లెఫ్ట్ కాయిన్ ఉన్నప్పుడు ఒక సైడ్ రైట్ జరుగుతుంది, ఒక సైడ్ రాంగ్ జరుగుతుంది. సో దాన్ని అన్నింటినీ మళ్ళీ రైట్ ఆర్ లెఫ్ట్ కాయిన్ సెంటర్ కాయిన్ తీసుకురావాలంటే న్యూట్రల్ పర్సనాలిటీస్ రాకపోతే, గవర్నెన్స్ సిస్టమ్ లోకి మంచి వాళ్ళు రాకపోతే కష్టం. ఓకే, ఐ ఆల్వేస్ వెల్కమ్ కొత్త వాళ్ళు ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు జాడ శ్రవణ్ కుమార్ వచ్చారన్నారు, యా వెల్కమ్. ఇంకా ఆయన 2019 లో కూడా చాలా మందిని పెట్టించాం మేము. బట్ హీ నోస్ దట్ ఎక్స్పీరియన్స్ వాట్ వి డిడ్ అనేది. ఓకే.